నమస్కారం. నేను డాక్టర్ పివై రెడ్డి. పాత్రికేయుడుగా, శిక్షకుడిగా, పరిశోధకుడిగా, రాజకీయ వ్యూహకర్తగా ప్రజల సమస్యలను విన్నాను. ప్రజల సమస్యలను కళ్ళారా చూసిన వాడిని. ఈ అనుభవం వెనుక అర్థాన్ని, పరమార్థాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో 11 ఏళ్ల వయసులో 10 కేజీల బియ్యాన్ని నెత్తిన పెట్టుకుని 3 కిలోమీటర్లు నడిచి ఏరు దాటి బస్సులో పట్టణం చేరిన వాడిని. స్వయంగా వండుకొని చదువుకున్న వాళ్ళం. ఇక్కడి నుంచే సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. తరువాత తొలిసారిగా తెలుగులో జాతీయ గీతాలాపన చేసిన బీటీ కళాశాలలో డిగ్రీ, ప్రముఖమైనటువంటి పత్రికలు, వార్త, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో పనిచేశారు. ఇక్కడ కథనం ఏదైనా, మానవీయ కథనమైనా, రాజకీయ విశ్లేషణ అయినా, క్రైమ్ స్టోరీ అయినా నాకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోగలిగాను. విలక్షణమైనటువంటి స్టోరీలన్నింటినో అందించగలిగాను. ఇక మహా టీవీలో కల్కి భగవాన్ పై నేను చేసిందేటటువంటి కథనానికి జాతీయ గుర్తింపు లభించింది. ఇది రచన కాదు, నిజం కోసం నేను చేసిన పోరాటం, ఆరాటం. ఇది సమాజం పట్ల నాకున్న బాధ్యత. విద్యాధికుడిగా జర్నలిజంలో పొలిటికల్ క్రైసిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రోల్ ఆఫ్ మీడియా అనే అంశంపై పిహెచ్డి పూర్తి చేశారు. 2011 నుంచి మేనేజ్మెంట్ స్టడీస్లో బోధన చేస్తుంది. పరిశోధకుడిగా ఎన్నో అంశాలపైన పుస్తకాలు రాశారు. ఆరోగ్యం, గిరిజనుల యొక్క స్థితిగతులపై అనేకమైనటువంటి అంశాలను పరిశోధన గ్రంథాల పట్ల నాకున్న ఆసక్తి నన్ను రాజకీయ వ్యూహకర్తగా మార్చేసింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో సర్వేలు, రాజకీయ వ్యూహాలు, ప్రచారమైనటువంటి అంశాలలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇక్కడ కూడా విజయం సాధించగలిగారు. వేలాది జట్టును ఒంటి చేత్తో నడపగలిగారు. 30 ఏళ్ల నా ఈ అనుభవం వృధా పోకూడదు, వృధా కాకూడదు. అందుకే పొలిటికల్ డీకోడ్ బై డాక్టర్ పివై రెడ్డి ఈ ఛానల్ మీకోసమే. రాజకీయాలపై స్పష్టత, సమాజంపై బాధ్యత, మీడియాకు ఉన్నటువంటి బాధ్యతపై, అలాగే ప్రజా సంబంధాలకు ఈ ఛానల్ అద్దం. నా నమ్మకం స్పష్టంగా ఒకటే: రాజకీయాలు చాలా ఉన్నతమైనవి. శ్రద్ధగా, తార్కికంగా తెలుసుకుంటే రండి, అందరం కలిసి బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలని ప్రజలకి అప్పచెప్దాం.